నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసును డిఆర్ఐ డీల్ చేస్తుండగా ఇప్పుడు సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే బెంగళూరు చేరుకున్న సిబిఐ బృందం డిఆర్ఐతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తుంది. కేసు విచారణలో భాగంగా డిఆర్ఐ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. నటి రన్యారావు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని డిఆర్ఐ అధికారులు చెప్పారు. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా బంగారం దందాలో భాగమైనట్లు గుర్తించినట్లు డిఆర్ఐ తెలిపింది. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని చెప్పింది. అయితే దుబాయ్కి వెళ్లడానికి చాలా కాలం ముందే తనకు గాయాలయ్యాయని నటి ఏజెన్సీకి తెలిపినట్లు సమాచారం. దీంతో అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు రన్యారావు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడం లేదని డిఆర్ఐ కోర్టుకు తెలిపింది. రన్యారావు నుంచి ఇప్పటికే డిఆర్ఐ అధికారులు 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, సుమారు 2.06 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదు జప్తు చేశారు. గత 6 నెలల్లో ఆమె 27 సార్లు దుబాయ్కి వెళ్లి వచ్చిందని, దాంతోపాటు సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు ఆమె ప్రయాణించినట్లు డిఆర్ఐ అధికారులు తాజా విచారణలో గుర్తించారు. మరోవైపు సంఘ విద్రోహ శక్తులతో ఆమెకు సంబంధాలున్నాయని ప్రాథమిక విచారణలో గుర్తించిన అధికారులు ఆ దిశగాను విచారిస్తున్నారు.